అక్కడ పోకపోతా ఉంది కనిపిస్తుంది అండి. అదేంటంటే అక్కడ ఉండేది అదంతా వచ్చి ఇక్కడ చనిపోతే తీసుకొచ్చి ఇక్కడ కాలుస్తారనుకుంటా. మా తిరుపతిలో చూడండి, కాల్చేదేమో ఒక చోట, వాకింగ్ చేసేది ఒక చోట, పక్కన కాల్వ. మాకు అన్నీ ఒకే చోట ఉంది. నేను ఊరికే కాలువ అని చెప్తున్నాను అనుకోవద్దండి. ఎందుకో మరి ఇట్లా పెట్టేసి ఇక్కడ వాకింగ్ చేయడంలాగా పెట్టారు. ఇక్కడేమో ఆరోగ్యాని కోసం తిరుగుతాము వాకింగు. ఆరోగ్యం పాడైపోతే ఇక్కడికే రావాలి. ఇప్పుడు మనుషులుగా తిరుగుతున్నాము. ప్రాణం పోయిన తర్వాత అలా పొగలాగా అవ్వాల్సిందే, అంతే కదా మనిషి బ్రతుకు. దీనికోసం నాకు నీకు కుళ్ళు కుతంత్రాలు అన్నీ ఉంటాయి. డైలాగ్ అనుకోవద్దండి. నిజంగానే ఎక్కువగా మనం మాట్లాడకుండా మన పని ఏదో మనం చేసుకుంటా పోతేనే చాలా అంటే చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఏ సమస్యలో మనం ఇరుక్కుపోవాలి. మన వల్ల అయినది సహాయం చేయాలి. 10 రూపాయలు అంతే. ఓకే, మాటలు పెట్టుకుంటా సొల్లు కబుర్లు మాట్లాడి, ఆ సొల్లు కబుర్లు మాట్లాడే వాళ్ళు ఏమవుతుంది, వాళ్ళని ఎదుటోళ్ళని బాధ పెట్టినట్టు అవుతుంది. తిరిగి వాళ్ళేనా అన్నప్పుడు మనం బాధపడాల్సి వస్తుంది. మాటలు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. సంపాదన ఎంత కూడా పెడితే ఫ్యూచర్లో మనకి ఎంత మంచిదో, మాటల్ని కూడా పెడితే ఫ్యూచర్ ఏమో తెలియదు. కానీ ఇప్పటి నుంచే మనకైతే చాలా మంచి జరుగుతుంది. వీలైనంతవరకు అది ట్రై చేసి చూడండి. మాటలు తగ్గించి పొదుపుగా వాడండి. అంతే కదా. ఓకే అయితే బాయ్.